నీతి ఆయోగ్ మనల్ని ఏ విధంగా అభినందించిందో మా సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. దేశంలోనే 4 అంశాలలో గత 3 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వం మనల్ని అభినందించింది. ఇది మా ప్రజాప్రతినిధుల ఒక్కరి వల్లనే సాధ్యమైందని నేను భావించడం లేదు. గ్రామీణ స్థాయిలో తండాలలో గూడాలలో సింగిల్ టీచర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఈరోజు భారతదేశంలో మనకు ఒక గొప్ప పేరు ప్రథమ స్థానం వచ్చింది. అందుకోసం కూడా నీతి ఆయోగ్ అభినందించిన సందర్భంగా మా శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్న మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, కొన్ని సాంకేతికపరమైన అంశాలను మనం మాట్లాడుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు 27,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 27,000 పాఠశాలల్లో దాదాపుగా 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. మన టీచర్లు దాదాపుగా 1,05,000 మంది టీచర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించడం ద్వారా ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలనే లక్ష్యం దిశగా ఈరోజు మనం పని చేస్తున్నాం. అయితే ఇది సరిపోతుందా? మరి మనం ఎవరితోని పోటీ పడాలి, సమాజంలో ఏ విధంగా ఈ విద్యార్థులను తీర్చిదిద్దాలి అనేది ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 1,05,000 మంది టీచర్లు ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 12,000 స్కూల్స్ ప్రైవేట్లో ఉంటే 38 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నా విజ్ఞప్తి ఒక్కటే మా ప్రభుత్వ టీచర్లకు, మా కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని మేము వేరుగా చూడట్లేదు, మా కుటుంబంలో ఒకరిగా నేను మిమ్మల్ని చూస్తున్నా. ఈనాడు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న గొప్పతనం ఏంది, మనలో ఉన్న బలహీనత ఏంది? మన బలహీనతలు మనం గుర్తించుకోవాలి, మన బలహీనతలు మనం పరిష్కరించుకోవాలి, మన సమస్యల్ని మనం అధిగమించాలి. ఈనాడు ప్రైవేట్ సెక్టర్లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావాల్సిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏమాత్రం నిధుల లోపం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. మా అక్నూరు మురళీ గారు సలహా చెప్పిండ్రు, వారు నివేదిక ఇచ్చిండ్రు, విద్యాశాఖకు 15% నిధులను కేటాయించాలి అని. కానీ ఒక్క రోజులో మనము 15% కేటాయించలేము. ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భుజాల మీద ఉన్నాయి. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం, వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం. 15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్ళి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ శాఖను కాపాడే విధంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం.